అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఏపీ ఆంధ్రప్రదేశ్లో మహిళలకే రక్షణ లేకుండా ఉంది. ఇదివరకు గత ప్రభుత్వంలో దిశ పోలీస్ స్టేషన్, జగన్మోహన్ రెడ్డి గారు దిశ పోలీస్ స్టేషన్ పెట్టి మహిళలకు రక్షణ కల్పించాడు. అప్పుడు ఒకవేళ ఎక్కడ బస్సుకు పోవాలన్నా, ఏ ఊరు పోవాలన్నా కూడా మహిళలు వాళ్ళకి పోలీస్ స్టేషన్కి ఎమ్మటే ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి రక్షణ కల్పిస్తున్నారు అప్పుడు పోలీసులు కానీ స్టేషన్లో. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి రక్షణ లేదు. స్కూల్లో పిల్లలు ఉన్నారు, 4వ తరగతి పిల్లలు ఉన్నారు, వాళ్ళకే రక్షణ లేదు అసలు. ఆ పిల్లల్ని ఆ టీచర్లు చదువు చెప్పాల్సింది పోగొట్టుకొని పిల్లల్ని ఎట్టంటే ఏ విధంగా ఆ విధంగా చేయడం చాలా దారుణమని నేను చెబుతున్నాను. అదేవిధంగా ఏరే ఒక ఊరిలో 9వ తరగతి చదువుతున్న అమ్మాయిని ఆ స్కూలు కరెస్పాండెంట్ గారు ఆ అమ్మాయిని రూమ్లోకి తీసుకొచ్చి రేప్ చేయటం, ఆమె దారుణంగా చేయటం చాలా దారుణం అని చెప్తున్నాను. ఈ చిన్నపిల్లలే రక్షణ లేనప్పుడు ఇంకా ఏం చేయాలి ఈ ప్రభుత్వం? వీళ్ళు ఇటువంటి పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని ఇంత దారుణంగా చేస్తున్నందుకు రక్షణ లేకుండా ఉంది. అదేవిధంగా ఏంటంటే సూపర్ 6 అన్నారు. సూపర్ 6 అంటే ఏ పథకాలు కూడా, ఒక్క పథకం కూడా గ్యారెంటీ ఇయ్యలేదు కదా. ఇప్పటికీ ఒక్క పథకం కూడా అమలు జరపలే వాళ్ళు. అదేవిధంగా స్కూల్ పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి 15,000 అందరికి 15,000 అన్నారు. ఒక్కరికి కూడా 15 ఇచ్చిన దాఖనాలు లేవు. వాళ్ళు చదువుకోకుండా ఇప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తున్నారంటే పొలాలు పైకి పోతున్నారు, స్కూల్ మానుకొని, బడి మానుకొని. ఇంత దారుణంగా ఈ ప్రభుత్వం ఉందని నేను సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు 3,000 చిల్లర పాదయాత్ర చేసేటప్పుడు పిల్లలిద్దరూ కొంతమంది తిరిగేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు పోయి, ఏందమ్మా పిల్లలు మీరు పనిచేస్తున్నారని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చదివించలేరు, అందుకని చెప్పి మేము పనికి రావటం జరుగుతుందని అన్నారు. అప్పుడు ప్రభుత్వం లేనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిల్లలకు 5 లక్షలు ఇచ్చి వాళ్ళని చదువుకోమని చెప్పి ఎంతో గ్యారంటీ ఇచ్చిన అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పిల్లలకి అమ్మఒడి పథకం కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, ఏదైనా విదేశాల యాత్రలు పోయి చదువుకోవాలన్నా కూడా పిల్లలకి ఎంతో చదువుకోవడానికి భరోసా ఇచ్చిన ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకి చదువుకోని లేదు, స్కూళ్ళు సరిగా, భోజనం కూడా సరిగా లేదు. అదేవిధంగా ఇప్పుడు పిల్లలకి రక్షణ లేదు, మహిళలకు కూడా రక్షణ లేదు. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు, ఏదన్నా ఉంటే తప్పుంటే కొట్టచ్చు, వాళ్ళు నడి రోడ్డు మీద లాఠీ కర్రలతోటి కాళ్ళ మీద కొట్టి, మోకాళ్ళ మీద కొట్టి, కాళ్ళు ఇరగొట్టుకొని వాళ్ళు హాస్పిటల్లో రాడ్లు వేసుకొని ఇవాళ నడిచే పరిస్థితి లేదు. అటువంటి దారుణమైన పోలీసులు చేయకూడదని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. పొగాకు రైతుల మీద రేపు 9:30కి జగన్మోహన్ రెడ్డి గారు రావటం జరుగుతుంది. దాదాపు 30,000 మంది దాకా రైతులు పొగాకు చెక్కులు కానివ్వండి, వాళ్ళ రైతు భరోసా కోసం జగన్మోహన్ రెడ్డి గారు రావటం జరుగుతుంది. రైతులకి అదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకి ఏంటంటే వాళ్ళకి నష్టాలు లేకుండా జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే పొగాకు 35,000 అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమ్మితే ఇప్పుడు అది 10,000, 20,000 కూడా లేదు. ఆ పొగాకు చెక్కులు ఇప్పుడు కొన్ని రిటర్న్ కూడా వెనక్కి పంపిస్తున్నారు కొనకుండా. అప్పుడు రైతులు ఎంత నష్టపోతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. రైతులు వాళ్ళు కౌలుకు తీసుకొని, పొలాలు కౌలుకు తీసుకొని వాళ్ళు పొగాకు వేసుకున్నారు. ఆ పొగాకులు నష్టమైతే ఆ రైతు ఏం చేస్తాడు,
25,000 నష్టం వచ్చినప్పుడు 25 లక్షలు నష్టం వచ్చినప్పుడు ఆ రైతు ఆత్మహత్య చేసి పురుగు మందులు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు పేపర్లో చూడటమే రైతులు ఆత్మహత్య చేసుకోవటం. రైతులు బాగుపడాలంటే ఏం బాగుపడతారు? ఇంకా దేనివల్ల రైతులు దాంట్లో వస్తేనే రైతులు బాగుపడతారు. నష్టాలు వచ్చినప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడతారు. అందుకని రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రైతులకు భరోసా ఇస్తాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.